ఈరోజు ఎంత దురదృష్టకరం అంటే మన హిందువులు గోవుల్ని దేవుళ్ళుగా పూజిస్తాము. అలాంటి గోవుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీ మీద ఆ పాలక మండలి మీద ఉంటే మరి వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇన్ని ఆవులు కానీ ఇన్ని ఆవు దూడలు కానీ చనిపోయాయో మనం అర్థం చేసుకోగలం. దానిని కూడా రాజకీయం చేస్తూ వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతూ నిన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు తన అఫీషియల్ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టరు అలాగే ఫేస్బుక్లో దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు. దాన్ని స్వీకరిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇది జరిగింది నిజం, మేము ఏవైతే ఫోటోలు సాక్ష్యాధారాలతో చూపించామో గోవులు దూడలు చనిపోయాయని ఒక్క ఫోటో కూడా మాఫింగ్ కాదు, మీరు ప్రూవ్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని సవాల్ని స్వీకరించి 10 గంటలకు రమ్మని చెప్పడం జరిగింది. మరి ఈరోజు సవాలు విసిరిన పల్లా శ్రీనివాసు వాళ్ళు తప్పు చేయకపోతే టీడీపీ పార్టీ శ్రేణులు తప్పు చేయకపోతే ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల టీటీడీ పాలక మండలి నిర్లక్ష్యం లేకుండా ఆవులు చనిపోకుండా ఉంటే ఈరోజు పోలీసులను ఉపయోగించి ఈరోజు ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు మీరు తోక ముడిచి పారిపోతున్నారు అని నేను అడుగుతున్నా. మీరు సవాల్ చేసినారు, మీరు తప్పు చేయలేదు అంటున్నారు కదా, తీసుకెళ్ళండి, మమ్మల్ని గోశాల దగ్గరికి తీసుకెళ్ళండి. కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని దూడలు ఉన్నాయి, ఈరోజు ఎన్ని ఉన్నాయి అనేది మనం చూపిస్తాం కదా.